నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు. అప్పుల నుంచి గట్టేందుకు రైతుల్ని అప్పుల పాలు చేస్తున్నారని విమర్శ. ఆరున్నర ఏళ్లుగా ప్రభుత్వాన్ని ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసింది. సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపణ. కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలి. ఏపీ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన సోము వీరాజు. పెద్దపల్లి జిల్లా అంతర్గంలో బస చేసిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. స్థానిక సమస్యలపై గ్రామస్తులతో సమావేశం. మైలాదేవపల్లిలో రెచ్చిపోయిన కబ్జాదారులు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో పేదలు నిర్మించుకున్న ఇల్లు కూల్చివేత. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాద్లోని సెంట్రల్ కోర్టులో జర్నలిస్ట్ ఫోరం పల్లె రవి అధ్యక్షతన దశాబ్దాలుగా ఆచరణకు నోచుకొని సాగునీటి ప్రాజెక్టుల సత్వర పూర్తి కోసం గొంతెత్తుదాం కృష్ణానది తెలంగాణ ప్రాజెక్టులు అఖిల భారత పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, సీనియర్ జర్నలిస్టులు, ఇతర పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రయాణంలో చాలా మంది మిత్రులకు కేసీఆర్ యొక్క అసలు నైజం ఒక్కొక్క సందర్భంలో ఒకరికి తెలిసింది. ఒకరికి మొదటి రోజు తెలియవచ్చు ఉండొచ్చు, ఒకరికి 10 రోజులకు తెలియవచ్చు, ఒకరికి 2 ఏళ్ళకి తెలియవచ్చు, ఒకరికి 4 ఏళ్ళకి తెలియవచ్చు. మా జిత్తానకు 5 ఏళ్లకు మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు తెలిసి ఉండవచ్చు. ఎందుకంటే చంద్రశేఖరరావు గారు ఉద్యమం చేసిన వాళ్ళను, తెలంగాణ పట్ల అవగాహన ఉన్న వాళ్ళను, తెలంగాణ సమస్యలు పరిష్కరించాలన్న కోరిక ఉన్న వాళ్ళను ఒకరొకరిని అడ్డు తొలగించుకుంటూ వచ్చిండు. వాళ్ళను నిలవ నీడ లేకుండా చేసిండు. ఏదో రకంగా వాళ్ళను పాతాళానికి తొక్కే ప్రయత్నం చేసిండు. మీరు అబ్జర్వ్ చేయండి, డే 1 నుంచి. అది చెరుకు సుధాకర్ గారు కావచ్చు, తెలంగాణ కోసం పీడీ యాక్టులు జైలుకు వచ్చిన వాళ్ళ నుంచి మొదలు పెడితే ఎవరినైనా తీసుకోండి, ప్రతి ఒక్కరిని, అది మీడియా పరంగా కావచ్చు, జర్నలిస్టుల పరంగా కావచ్చు, రాజకీయ పార్టీల పరంగా కావచ్చు, ఉద్యమకారుల పరంగా కావచ్చు, కోదండరాం గారు కావచ్చు, ఇక్కడ వేదిక మీద ఉన్న చాలామంది, ఇక్కడికి రాని వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. కేసీఆర్ చేతిలో అణచివేతకు గురైన తెలంగాణ ఉద్యమకారులు ప్రతి గ్రామంలో, తండాలలో, గూడాలలో మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తారు. అయితే దీనికి చంద్రశేఖరరావు గారు తెలంగాణ యొక్క సెంటిమెంట్ను పూసి దాని నీడన బతుకుతున్నాడు. దాన్నే కవచంగా పెట్టుకోండి. లాలూ ప్రసాద్ గారు ఒకసారి పార్లమెంట్లో చెప్పిండు, ఓ ఊరిలో గాడిద ఉంది, ఆ గాడిద మీద ఒక బొంత ఉంది, ఆ బొంత మీద శ్రీరాముడు బొమ్మ ఉంది. ఆ గాడిద ఏ చేనులకు మోయడానికి పోయినా ఆ గాడిదను చూడంగానే దాని మీద శ్రీరాముడు బొమ్మ కనిపించగానే కొట్టక పొన్ను చేతులు ఎత్తి దండం పెట్టడం మొదలుపెట్టారు. గాడిద ఏమనుకున్నదంటే, అబ్బా ఊరంతా నేనంటే భయం భక్తి, నన్ను ఎవరు చూసినా ఒంగొంగి దండాలు పెడుతుంటే ఎవరి చేయను అయినా మేయొచ్చని. ఇట్లనే ఊరి మీద వాడి మేసి బాగా బలిచింది. ఒకసారి చెట్లలో పోతుంటే కంప చెట్టు కప్పొస్తే దానికి అది పోయింది, ఇది చేనులో మేయడానికి పోయింది. అప్పుడే గట్లకెళ్ళి పోతున్న రైతు గుత్ప తీసుకొని వచ్చి కొడితే నడిరిగింది. కేసీఆర్ మీద కూడా ఇవాళ తెలంగాణ అనే సెంటిమెంట్ ముసుగు కప్పుకొని ఉన్నాడు కాబట్టి కనిపించినోడల్లా నమస్కారం. వైఎస్ఆర్ వర్ధంతి రోజున ఉచిత విద్యుత్కు మంగళం పాడుతూ ప్రభుత్వం జీవోను తీసుకొచ్చారని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ఆరోపించారు. ప్రభుత్వం అప్పుల నుంచి గట్టేందుకు రైతులను అప్పుల పాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోయే సమయంలో బడ్జెట్ లోటు ఉన్నప్పటికీ విద్యుత్ ఛార్జీల పెంపు లేకుండా ప్రభుత్వం చొరవ చూపిందని చెప్పారు. వర్ధంతి రోజున ఏదైతే ఉచిత విద్యుత్తుని మంగళం పాడేటువంటి జీవోలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనందరం కూడా తీర్చాం. అంటే ఈవేళ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క అప్పులను పెంచుకోవడానికి ఈవేళ రైతులను అప్పులు పాలు చేసేటువంటి పరిస్థితి రావడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వ 15 నెలల పాలన చూస్తూ ఉంటే అంతా కూడా రివర్స్ పాలన. ఆ రివర్స్ పాలన యొక్క మహిమే ప్రజల ఆమోదం పొందినటువంటి యొక్క ఉచిత విద్యుత్తుని కూడా ఇవాళ తిరోగమనంగా
దాన్ని ఎత్తేయాలనేటువంటి కుట్ర కనిపిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ, మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 5 సంవత్సరాల్లో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ 16,000 కోట్ల మరి లోటు బడ్జెట్ ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిలో కూడా 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి ఎలక్ట్రిసిటీ కరెంటు ఛార్జీలు పెంచకుండా పాలన అందించినటువంటి పరిస్థితి. 2014లో ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి మరి 20,000 మిలియన్ యూనిట్ల విద్యుత్తు లోటు ఉన్నప్పటికీ కూడా సమర్థవంతంగా దాన్ని పూడ్చినటువంటి పరిస్థితి. కానీ దురదృష్టం, ఈవేళ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే సమయానికి మరి యొక్క మిగులు కరెంట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిలో కూడా ఎడాపెడా స్లాబులు మార్చి ఈవేళ విద్యుత్ రేట్లు పెంచి మరి పేద ప్రజల కరెంటు పట్టుకుంటే షాక్ కొట్టడం కాదు, కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టేటువంటి విధంగా మొన్న ఛార్జీలు 6.5 సంవత్సరాలుగా రాష్ట్ర సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వైద్యం ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని మండిపడ్డారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో వసతులను పరిశీలించి రోగుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో 11 సివిల్ సర్జన్ పోస్టులుగాను 10 పోస్టులకు ఖాళీగాను ఉన్నాయని, ఆసుపత్రిలో సరిపడా సిబ్బంది లేరని అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులను మూసివేసి యశోద వంటి ప్రైవేట్ ఆసుపత్రులకు మేలు చేసేలా ప్రభుత్వం వివరిస్తుందని అన్నారు. కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి చూస్తూ ఉంటే 6.5 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖని పూర్తిగా పడకెత్తిచ్చేశాడు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్. 6.5 సంవత్సరాలుగా ప్రజా ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఎవడు చావు వాడు చావండి, ఎవడి ఆరోగ్యం వాడు చూసుకోండి, ఈ ప్రభుత్వం ఏమి చూడదని చెప్పి గాలికి వదిలేసి నేను చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం. చూస్తా ఉన్నాం, మేము ఎక్కడైనా మాస్క్ లేకుండా ఏదైనా ఊరు పోయామని సేవ చేస్తామని చూస్తా ఉన్నాం, ఎక్కడ కనపట్లేదు. కొన్ని వారు మంత్రులైనా ఎవరైనా మాస్క్ లేకుండా కోవిడ్ పేషెంట్ వార్డులో పోయామని సేవ చేస్తున్నామని చూస్తే వాళ్ళు కనపట్లేదు, వాళ్ళు శాస్త్రజ్ఞులు అంటే మీరు ఆ రోజు ఒక జోకర్ లాగా మాట్లాడి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు ఈ పోస్టులు 4 ఉంటే 4కి 4 ఖాళీ ఉన్నాయి. మిడ్ వైఫ్ 2 శాంక్షన్ అంటే 2కి 2 ఖాళీ ఉన్నాయి. హెల్త్ ఇన్స్పెక్టర్ 1 శాంక్షన్ అంటే 1 ఖాళీగా ఉంది. ల్యాబ్ టెక్నీషియన్ 4 పోస్టులు శాంక్షన్ అంటే 3 ఖాళీలు ఉన్నాయి. సూపరింటెండెంట్ గ్రేడ్ 2 1 శాంక్షన్ అంటే 1 ఖాళీగా ఉంది. నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1 1 శాంక్షన్ అంటే 1 కూడా ఖాళీగా ఉంది. ఆప్థాల్మాలజిక్ అసిస్టెంట్ 1 శాంక్షన్ అంటే 1 ఖాళీగా ఉంది. కానీ సివిల్ అసిస్టెంట్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ సరే అదొకటి ఉన్నాడని చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు సూచించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన కాకినాడలో పర్యటించారు. బీజేపీ నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. విశ్రాంత ఉప కలెక్టర్ జయరాజు, జయవర్ధన్, తూరంగికి చెందిన పలువురు సోము సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నగరంలో ఏటా గణేష్ నిమజ్జనం చేసే ప్రాంతంగా వినాయక సాగర్ను కొనసాగించేలా చూడాలని గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు విన్నవించారు. రాష్ట్రంలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు. అదేవిధంగా ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా సేవా సప్తాహ పేరిట 14 నుంచి 20 వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా అయిన అనంతరం
రాష్ట్రంలో విస్తృతంగా పర్యటన చేయడం జరిగింది. అలానే త్వరలో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసి అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని, పదాధికారుల యొక్క సమావేశాన్ని వర్చువల్గా నడ్డా గారు ప్రారంభిస్తారు. దానిలో ఒక 3 కార్యక్రమాలని చర్చిస్తాం. అందులో ప్రధానంగా నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం సెప్టెంబరు 17న వారి యొక్క జన్మదినం. 10 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తాం. వారి 70వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రపంచ దేశాల్లో మనం చాలా తక్కువ స్థాయిలో ఆ యొక్క కార్యక్రమంలో ఉన్నాం. ఆ దృష్ట్యా ఈ బొమ్మల్ని ఉత్పత్తిని, లోకల్ యొక్క వస్తువుల్ని, వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి అంశాన్ని, స్వదేశీ వస్తువులని తయారు చేయడం, కొనడం అనే విషయం మీద గాంధీ జయంతిని ఆ విధంగా వినియోగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలి అని కేంద్రం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ వెబినార్లో రాష్ట్ర కార్యవర్గంలో విస్తృతంగా చర్చించి ఇవన్నీ కూడా కింద స్థాయిలో సేవా కార్యక్రమాలు కానీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క జీవితం అంశం కానీ, అలానే గాంధీ గారి యొక్క స్ఫూర్తిని తీసుకుని ఏ విధమైన ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిన స్థలంలో పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేశారు కబ్జాదారులు. ఈ సంఘటన మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడ గ్రామంలో చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 54లో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో 4 ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే గ్రామంలోని బుల్బుల్ కుంట చెరువు స్థలాన్ని చదును చేసి దానితో పాటు సర్వే నెంబర్ 54లో నిర్మించుకున్న 4 ఇళ్లను కూల్చివేశారు. అధికార పార్టీ నేతలు అండదండలతోనే అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా పోలీసులకు ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారు. ఎమ్మెల్యే దీంతో అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకొని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్లో గవర్నమెంట్ రెగ్యులరైజేషన్ చేసి మాకు ఇచ్చింది, అలాట్మెంట్ చేసింది. ఎంఆర్ఓ విఆర్ఓ వచ్చి మాకు ల్యాండ్ జాగా చూపిస్తే మాకు చూపించిన తర్వాత మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది. మేము తర్వాత రూమ్ కట్టుకున్నాం పర్మిషన్ తీసుకొని. ఇప్పటి వరకు ప్రజెంట్ వరకు అన్ని ట్యాక్సీలు కట్టినాం. కానీ ఇక్కడ పక్క వెంచర్ వాళ్ళు ఏం చేస్తారంటే 54 సర్వే నెంబర్లో మీరు కట్టిరని చెప్పి మేము కట్టిన ఇల్లుని డిస్మెంటల్ చేసిరు. ఇప్పుడు మాకు న్యాయం జరగాలి, మేము ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని కోరుతున్నాం. అసలు మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మధ్యరాత్రి వచ్చి ఇది డిస్మెంటల్ చేసేసి మాకు గవర్నమెంట్ ఎంఆర్ హనుమంత్ రెడ్డి సార్ పీరియడ్లో చేసిండు, రిజిస్ట్రేషన్ చేసి రెగ్యులరైజేషన్ చేసి ఇచ్చిండు. ఇప్పుడే వెళ్ళి మాట్లాడొచ్చు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలంలో బస చేశారు. రాత్రి అక్కడే నిద్రించిన ఎమ్మెల్యే ఉదయం గ్రామంలోని ప్రతి వీధిలో తిరుగుతూ స్థానికులను పలకరించారు. అనంతరం గ్రామ సభ ఏర్పాటు చేసి స్థానికంగా నెలకొన్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ, ఎంఆర్ఓ బండి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రోజు అంతర్గాం మండలంలో మూరుమూరు గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క గ్రామానికి మేమంతా కూడా రావడం జరిగింది. గ్రామంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు అందరి ద్వారా సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. మా కార్యకర్త ఎల్క కుమరయ్య ఇంట్లో నిద్ర చేయడం జరిగింది. ఉదయమే గ్రామ సందర్శన పేరిట మేము ఈ యొక్క పల్లె నిద్ర కార్యక్రమం పెట్టుకున్నాం. ఉదయమే ఈ యొక్క మూరుమూరు గ్రామంలో అంతా కూడా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రజలను తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా ప్రజలకు చేరుతున్నాయా లేవా, మిషన్ భగీరథ ద్వారా నల్ల కనెక్షన్లు ఇంటింటికి ఇవ్వడం కానీ, ఆసరా పెన్షన్లు
వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ అందరికీ చేరుతున్నాయా లేదా, అదేవిధంగా రైతులకు రైతు బంధు రైతు బీమా పథకాలు సంపూర్ణంగా చేరుతున్నాయా లేదా, గ్రామంలో ఉన్నటువంటి ఇంకా సమస్యలు తెలుసుకునేటువంటి ఉద్దేశం కొద్దీ పల్లె నిద్ర కార్యక్రమంలో ఈరోజు ఈ యొక్క ఏరియాలో తిరగడం జరుగుతూ ఉన్నది. ప్రత్యేకంగా పరిపాలనను సంపూర్ణంగా ప్రజలకు చేరువైగా తీసుకెళ్లి ప్రజలకు అవసరాలను తీర్చడం కోసం ప్రజాప్రతినిధులుగా మా అందరి బాధ్యత ఉన్నది. వికారాబాద్ జిల్లా కుల్కచెర మండలంలో జ్యోతిరావు పూలే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ బి మనోహర్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నిమ్న జాతుల విద్యాభివృద్ధి కోసం రాత్రి పాఠశాలలు ఏర్పాటు చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలను స్వేరోస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు కరణం ప్రహ్లాదరావు, జెడ్పీటీసీ రామదాస్ నాయక్, ఎంపీపీ సత్యహరిచందర్ తదితరులు పాల్గొన్నారు. విశాఖలో డాక్యుమెంట్ రైటర్ అరాచకాలు వెలుగు చూశాయి. గాజువాక సమీపంలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్స్ అరాచకాలు భరించలేక సిబ్బంది ఆందోళనకు దిగారు. విశాఖ జిల్లాలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాల సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. గాజువాక డాక్యుమెంట్ రైటర్ కృష్ణారావు అరాచకాలను అరికట్టాలంటూ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. 100 కోట్ల అక్రమ ఆస్తులను ఆర్జించిన కృష్ణారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నానండి. ఏం లేదండి, ఆఫీస్లోని డేటా ఎంట్రీ కోసం డాక్యుమెంట్స్ పెడతారు. రిజిస్ట్రేషన్కి డాక్యుమెంట్ పెట్టిన తర్వాత అక్కడ నాకు ప్రాపర్ డేటా ఉంటే అసలు వాళ్ళు ఎవరో నాకు అనవసరం. వస్తారు పార్టీలు చాలామంది వస్తారు, నేను ఏం చేస్తాను, డేటా ఫీడింగ్ వరకు నా పని, రిజిస్ట్రేషన్ పని వరకు నా పని. అది ప్రాపర్గా ఉంటే వాళ్ళతో పలకరించాల్సిన అవసరం కూడా నాకు లేదు. అందుకని చెప్పి పొరపాటున అక్కడ ఏ ఆధార్ కార్డో లేదు, ఆధార్ లేకుండా అసలు ముందుకెళ్దు. ఆధార్ కార్డులు రాయలేదు, లేదంటే ఫోటోలు పెట్టలేదు, ఇదేదో లేదు అని చెప్పి చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి కదండి, అవి అడిగినందుకని నోటికి వచ్చినట్లుగా తిట్టడం, అందరి ముందు వచ్చి ఎలా పడితే అలాగా ఆఫీస్లోని ఇలా రావడం, లోపలికి రావడం ఆలస్యం, ఏదో ఒకటి దగ్గర నుండి ఇలాగ ఏదో ఒకటి అనేసి వెళ్ళిపోవడం అలాగా. అది కొంచెం పోనీ అది కూడా సరే అనుకుని మేము చాలా సంవత్సరం నుండి మేము అనుభవిస్తున్నాం. సో నేను డేటా ఫీడ్ చేయాలంటే అది ప్రాపర్గా అన్నీ కరెక్ట్గా ఉంటే నేను అడగాల్సిన అవసరం నాకు నిజంగానే లేదు. ఆయన ఎవరు, నేనెవరు, నేను జస్ట్ అప్పుడు నేను 1-2 సార్లు చెప్పాను, నేను ఎంప్లాయీని, నాకు డేటా అవసరం, అది నాకు ఇచ్చేస్తే మీతో నాకు పని లేదు. అంతేకాకుండా ఏంటి, మా సీనియర్ స్టూడెంట్కి ఫోన్ చేసి అమ్మాయి పెళ్లి కాలేదు, ఏదో ఒకటి చేసేస్తే తన జీతం పోద్ది కదా, పెళ్లి కాకుండా పోతుంది, ఈ మాట బేస్ చేసుకొని నన్ను చాలాసార్లు చులకనగా చూసినా కూడా సరే అని చాలాసార్లు నేను క్షమించుకోవచ్చు, నా మనస్తత్వాన్ని బట్టి సరేలే నేను వచ్చాను. రంగారెడ్డి జిల్లా కందుకూరు శ్రీశైలం హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందేల శ్రీరాములు. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో కొత్తగూడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం సంభవించి 40 నిమిషాలు గడిచినా అంబులెన్స్ రాకపోవడంతో అటుగా వెళ్తున్న అందేల శ్రీరాములు క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మైలార్దేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత 2 నెలలుగా బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుల్ని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితులు. కాటేదాన్, గణేష్ నగర్లో దొంగలు వరుస చోరీలు చేస్తున్నారని పోలీసులు దీనిపై కొరడా జులిపించాలని కోరుతున్నారు.
నా పేరు ప్రశాంత్ కుమారపాడి. నేను కాటదాన్లో ఉంటాను, గణేష్ నగర్లో. మొన్న సోమవారం మార్నింగ్ నేను డ్యూటీకి వెళ్ళాను. నైట్ 9 గంటలకు వచ్చి అక్కడ మా ఇంటి పక్కకి బయట బండి పెట్టాను. మళ్ళీ రాత్రి నేనేమి రాలేదు కిందకి. మార్నింగ్ 9:30కి వచ్చేసరికి నా బండి పోయింది. నేను పోలీసు వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చాను. పక్కన బిల్డింగ్లో సీసీ కెమెరాలో ఫోటేజీ తీసుకుని ఆయన తీసుకెళ్లారు పోలీసు వాళ్ళు. అలాంటి నా బండి కాకుండా ఓ 2-3 మంత్స్లో 4-5 బండ్లు పోయినాయి అక్కడ మా ఏరియాలోనే. ఇంకా పోలీసు వాళ్ళు కొద్దిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, కొద్దిగా నా బండి అయినా కొద్దిగా ఇప్పించమని, కొద్దిగా త్వరగా యాక్షన్ తీసుకోమని కోరుకుంటున్నాను. వాళ్ళని డ్యూటీ చేసుకుంటేనే బతుకుతాం మేము. ఆ బండి పోయిన వల్ల నేను డ్యూటీకి పోలేకపోతున్నాను. ఇంకా పోలీసు వాళ్ళు బాగా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, బండి కొద్దిగా ఇప్పించమని. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్ సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేసే యంత్రాన్ని ప్రారంభించారు. గ్రామంలోని ప్రతి వీధిలో క్రిమిసంహారక ద్రావణాన్ని స్ప్రే చేయించారు. ఇందులో భాగంగా కరోనాపై విస్తృత అవగాహన కల్పిస్తూ మనోధైర్యం కల్పించారు. చెందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో మరి ఈరోజు కరోనా మహమ్మారిని తరిమికొట్టడం కోసం మనం గతంలో మన ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలు పాటించినప్పటికీ కూడా మరి అది చైనా నుండి మన ఇండియా ద్వారా మరి ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మన నర్సింగాపూర్ గ్రామానికి కూడా ఆ వైరస్ సోకడం ద్వారా దాదాపు సుమారు 10-12 మందికి మరి కరోనా పాజిటివ్ రావడం జరిగింది. మరి కరోనా పాజిటివ్ వచ్చినటువంటి సందర్భంలో ఏ ఒక్క వ్యక్తి కూడా మన నిరాశ నిస్పృహకు లోను కాకుండా ధైర్యంగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ ఇస్తున్నటువంటి వారి ఇచ్చే సూచన ప్రకారం వాళ్ళు ఇచ్చేటువంటి ట్యాబ్లెట్స్ కిట్ను పూర్తి స్థాయిలో వినియోగించుకొని ధైర్యంగా వారి కుటుంబాన్ని వారిని సంరక్షించడంలో కీలక భూమిక పోషించాలి. అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, రామస్వామి గారు, మరి వివిధ హోదాలో ఉన్నటువంటి మాజీ వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, శ్రావణ్ గారు మీద పేరున ప్రతి ఒక్క నర్సింగాపూర్ ప్రముఖులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, దయచేసి ఈనాడు నర్సింగాపూర్ గ్రామానికి మరొక విపత్కర పరిస్థితి వచ్చింది కాబట్టి మీ అందరూ కూడా ఒక సామాజిక స్పృహతో మరి వీళ్ళందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్ల, పాప, అన్న, తమ్ముడు, కాక ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబ సభ్యులుగా భావించి వారికి ఎటువంటి సహాయ సహకారాలైనా మీరు చేసినట్టయితే మీ వెన్నంటూ ఉండి మరి ఎటువంటి సహాయ సహకారాలకు కూడా నేను కూడా తప్పకుండా ఈ నర్సింగాపూర్ గ్రామాన్ని నా సొంత గ్రామంతో పాటు పోల్చుకుంటూ ఈ గ్రామంలో ఎటువంటి సేవా కార్యక్రమం చేసినా నేను తప్పకుండా మీ వెంట ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామంలో ఇటీవలే మృతి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్ళూరి బాబు పెద్దకర్మ కార్యక్రమానికి డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామచంద్ర నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రామచంద్ర నాయక్ మాట్లాడుతూ తాళ్ళూరు బాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, తాళ్ళూరి బాబు అభిమానులు, కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. అదేవిధంగా మహిళలకు, మా అక్కలకు అందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా తాళ్ళూరు బాబు గారు ఒక నిజాయితీ, ఒక నిబద్ధత, అదేవిధంగా గుండె ధైర్యం మనం అందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాళ్ళూరు బాబు గారు లేని లోటు తీర్చలేనిది. వాస్తవంగా తాళ్ళూరు బాబు గారు అనే ఒక ధైర్యం డోర్నకల్ మండలానికే కాదు, డోర్నకల్ నియోజకవర్గానికి కూడా తాళ్ళూరు బాబు గారు అనే ఒక ధైర్యం. సత్యవతి రాథోడ్ గారికి 2009లో ఎమ్మెల్యే టికెట్ కోసం చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తాళ్ళూరు బాబు గారు సిపిఎం కి కేటాయించాలి సీట్ అని చెప్పేసి, కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అలయన్స్ లో పోతున్న సందర్భంలో ఆ రోజు తాళ్ళూరు బాబు గారి విశ్వరూపం నేను అక్కడ మొదటిసారి చూడడం జరిగింది. డోర్నకల్ కాంగ్రెస్ కంచుకోట అయినా గాని, కాంగ్రెస్ పార్టీ వరుసగా విజయాలు సాధిస్తున్నా గాని, ఈసారి మాకు ఇస్తే మేము గెలిపించుకొని రాకపోతే మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీ టీడీపీ పార్టీ ఆఫీస్ గడప కూడా దొక్కనని చెప్పేసి శపథం చేసి ఆ రోజు సత్యవతి రాథోడ్ గారికి టికెట్ ఇప్పించి సొంత సోదరి కంటే ఎక్కువగా అభిమానించే మరి సత్యవతి రాథోడ్ గారిని ఆ రోజు తాళ్ళూరు బాబు గారు భుజాన్ని వేసుకొని తెలుగుదేశం పార్టీ చరిత్రలో, అంటే డోర్నకల్ నియోజకవర్గ చరిత్రలో
ఒకే ఒక్కసారి తెలుగుదేశం పార్టీ గెలిచింది. అది తాళ్ళూరి బాబు గారికి, ఆ గెలుపు కూడా తాళ్ళూరి బాబు గారికి అంకితమని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా పేరు పొందిన శ్రీ తిరుపతి గంగమామ దేవస్థానంలో ఈరోజు కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్ ఆధ్వర్యంలో ధన్వంతరి నారాయణ మృత్యుంజయ హోమం జరిపారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కరోనా నుండి విముక్తి పొందాలని మహామృత్యుంజయ హోమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెస్కో చైర్మన్ సెంథిల్, గంగమ్మ గుడి చైర్మన్ పార్థసారథి, రామకుప్పం మండల కన్వీనర్ బాబురెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా అందరికీ పెద్ద దిక్కైనటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు రామచంద్రరెడ్డి అన్న గారు ఈ మధ్యకాలంలో కరోనా కారణంగా కొద్దిగా ఆరోగ్యం క్షీణించిందని, ఆయన అతి త్వరగా కోలుకొని ఇది వరకులాగా మా అందరికీ ఎంతో భరోసానిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి కుడిభుజమై ఎల్లవెల్లలా ఈ జిల్లాని, ఈ రాష్ట్రాన్ని ఆయన మంత్రివర్గం ఆయన చూసుకోవాలని చెప్పి మేము ఈరోజు మాకు కుప్పంలో తిరుపతి గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ పూజలు, ఆ దేవుడు ఆశీస్సులు అన్నీ అన్నకు, అన్నగారి ఫ్యామిలీకి, అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన అతి త్వరగా కోలుకొని మా అందరికీ మళ్ళీ అందుబాటులోకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని ఈరోజు ఈ కార్యక్రమం. నకిలీ పత్రాలు సృష్టించి గ్రామానికి చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కృష్ణాపురం గ్రామంలో చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 98లో గల స్థలాన్ని 1962లో అదే గ్రామానికి చెందిన తూము వెంకట సుబ్బయ్య మనవడు తూము వెంకటనారాయణ రెవెన్యూ అధికారుల అండదండలతో నకిలీ పత్రాలు సృష్టించి గ్రామస్తులపై దౌర్జన్యంగా వివరిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ స్థలంలో గత కొన్ని సంవత్సరాలుగా శ్మశాన వాటిక, త్రాగునీటి వసతి కోసం గ్రామ పంచాయతీ బోరుబావి ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. దీనిపై అధికారులు స్పందించి గ్రామానికి చెందిన బీడు భూములను రక్షించాలని కోరుతున్నారు. ఉందో మా గ్రామం ప్రజలందరికీ చెందాల్సిన భూమి ఇది. కానీ ఇక్కడ గ్రామం మీద మేము అందరికీ తాగునీటి కోసం బావి తీసిన సంవత్సరం కూడా ఆయన అయితే ఇక్కడ బావి ఎందుకు తీస్తున్నారని కానీ, ఇక్కడ బోర్ ఎందుకు వేస్తున్నారు కానీ అనలే. ఎందుకంటే తాగునీటి కోసం మేము ఇక్కడ బావి తీసుకున్నాం. తనదైతే ఆ రోజే రావాలి కదా, ఆ రోజు అడ్డం తిరగాలి కదా, కాలేదు కదా. అందుకని ఇది గ్రామానికి చెందింది. గ్రామ పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. ఆ రోజున 17 మంది సభ్యులు ఉన్నారు పెద్దలు. ఆ పెద్దలు కూడా వాళ్ళ నాయనమ్మ తూము వెంకట సుబ్బమ్మ గారని ఆమె దగ్గర సంతకం కొనుక్కుని సంతకాలు తీసుకున్నారు. తర్వాత వాళ్ళ నాన్న ఆధీనంలోకి వచ్చింది. ఈ 67 అంటే ఆయనకి కనీసం పుట్టి ఉండొచ్చు, లేదా 2-3 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ 2-3 సంవత్సరాలు అంటే అంత అవగాహన ఉండకపోవచ్చు, ఆయనకు తెలియదు. కానీ ఈ రోజు నాదంటున్నాడు. కొన్ని రోజులు, కొన్ని నెలలు, సంవత్సరాలు పడిపోతే కూడా నాకు కొన్నాళ్ళు దారి ఉందన్నాడు. తర్వాత ఆ దారి లేదంటే దాని రాజీకి వచ్చి ఇక్కడ ఇసుక సేంద్రేజ్ ఉంది, మేము గుడి కట్టుకున్నాం, దాంతో నాకు సగం ఆట వస్తుందన్న. సరే మా పెద్దలు కూడా సరే అతనితో వివాదం ఎందుకు, అతనికి ₹1 ఇచ్చి మనం ₹1 తీసుకుందామని అనుకున్నాం. అనుకున్నప్పుడు సరే అతనికి 10 లక్షలు, మాకు 10 లక్షలు వస్తే మా గ్రామం మీద వచ్చిన 10 లక్షలు కలిసి మేము రామాలయం కట్టుకున్నాం. సరే అతనికి వచ్చిన సొంత అవసరాలకి వినియోగించుకోండు. తర్వాత ఈ 10 లక్షలు వచ్చిన ఆశతోని రేపు 1 కోటి రావచ్చు, 1 కోటి 10 లక్షలు రావచ్చు అని అతనికి అత్యాశ కలిగి దీని మీద ఈ 6 ఎకరాల 97 సెంట్లు కూడా నా కైవసం చేసుకుంటే ఈ వచ్చిన ₹1 కోటి కూడా నాకు వస్తాయనే అవగాహన బాగా ఉంది అతనికి. ఈ డబ్బు మీద వ్యామోహంతో మా మీద దాడికి దిగుతుండే అతను. ఈ దాడి దిగి ఆ రోజుల్లో అమాయకులైన మా పెద్దల్ని ఆటలాడిచ్చిండు. ఈ రోజున మేము చేయించుకుందాం పోతే రెవెన్యూ డిపార్ట్మెంట్తో ఆడుకుంటాడు. కొన్ని రోజులు తూము శర్మిల పేరు మీద 6 ఎకరాల 97 సెంట్లు చేయించిండు. తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత తూము జ్యోతి పేరు మీద వచ్చింది. మేము రెవెన్యూ వాళ్ళని అడుగుతూనే ఉన్నాం అంతకి ఎట్లా
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో దళిత వాడల్లో బీజేపీ అధ్యక్షులు జంగంపల్లి అజయ్ పర్యటించారు. నాగానం గ్రామంలోని రేపెల్లె సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రేపెల్లె వాడలో గత 30 సంవత్సరాల నుండి 20 కుటుంబాలకు పైగా పూరి గుడిసెలు నివసిస్తున్నారని, వారికి సరైన వసతి లేదని, తాగునీరు, డ్రైనేజ్ సదుపాయం లేదని, పేదలకు ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుందని అజయ్ ప్రశ్నించారు. నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తూ తమ స్వప్రయోజనాల కోసం పాటుపడుతున్నారని ఆరోపించారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. 30 సంవత్సరాలు ఇక్కడ అవుతుంది కదా, 30 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ. లింగల్లా 20 సంవత్సరాలు అవుతుంది. అప్పటి కూడా ఇదే గుడిసెలు. మరి ఇప్పటి వరకు ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి ఇల్లు కట్టిస్తాం అది కట్టిస్తాం అని చెప్పి అధికారి కానీ రాజకీయ నాయకులు డ్రైనేజీలు మంచిగా గెలిపిస్తాం అని చెప్పేసి అనడం, చెప్పడం. వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ మొహాలట్టు మా మొగాలు ఇక్కడనే మన వర్షాలకు మీ ఇల్లు కూలిందని అన్నారు కదా, మరి కూలినప్పుడు వచ్చినప్పుడు విఆర్ కూలింది. ఇల్లు కూలితే ఏమన్నారు, కొంచెమే కూలిందమ్మా విఆర్ వచ్చిండి ఫోటో తీసుకున్నాడు పెయింట్, కొంచెమే కూలిందమ్మా ఏం రావట అని చెప్పిండు. అంటే కూలి చచ్చిపోయేదాకా అట్లాంటి అంటే ఇల్లు కూలితే అంటే మొత్తం పట్టాలు అన్నట్టు గవర్నమెంట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ పాలకులు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు. అప్పుల నుంచి గట్టేందుకు రైతులను అప్పుల పాలు చేస్తున్నారని విమర్శ. 6.5 ఏళ్లుగా ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసింది. సిఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క ఆరోపణ. కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలి. ఏపీ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన సోము వీరాజు. పెద్దపల్లి జిల్లా అంతర్గంలో బస చేసిన రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. స్థానిక సమస్యలపై గ్రామస్తులతో సమావేశం. మైలార్దేవపల్లిలో రెచ్చిపోయిన కబ్జాదారులు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో పేదలు నిర్మించుకునే ఇల్లు కూల్చివేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.